హాయ్ నమస్తే. టెట్ ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతుందా, నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా, లక్షల మందితో పోటీ పడాలనే ఆలోచనలో టెన్షన్ అయితే మొదలై ఉంటుంది చాలా మందిలో. ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవ్వడం కష్టమేమో అనిపిస్తుంటుంది. సిలబస్ ఏమో సముద్రంలా ఉంటుంది, ఏం చదవాలో ఏం వదిలేయాలో తెలియట్లేదు. రోజు గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతున్నా చదివింది మైండ్లో రీచ్ రావట్లేదా? అయితే ఈ టెన్షన్లన్నీ పక్కన పెట్టేయండి, ఈ వీడియో మీకోసమే. టాపర్స్ ఎవరికి చెప్పనటువంటి కోచింగ్ సెంటర్లో కూడా దొరకనటువంటి 6 పవర్ఫుల్ సీక్రెట్స్ నేను మీకు చెప్పబోతున్నా. ఇవి కేవలం చదువుకునే పద్ధతులు కాదు, టెట్ లాంటి పోటీ పరీక్షల అనే యుద్ధంలో గెలవడానికి కావాల్సినటువంటి వ్యూహాలు. ఈ 6 సూత్రాలను మీరు సరిగా అర్థం చేసుకుంటే మీ ప్రిపరేషన్లో అప్లై చేస్తే టెట్ పాస్ అవ్వగలను అనే నమ్మకం అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు తప్పనిసరిగా టెట్ పాస్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇటు తెలంగాణలో అటు ఏపీలో కూడా ఉపాధ్యాయులు అయితే ఇబ్బంది పడుతున్నారు. అందుకే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. మీ సక్సెస్ సీక్రెట్ అనేది ఇక్కడే దాగుందనమాట. ఇక లేట్ చేయకుండా మన ఫస్ట్ సీక్రెట్ ఏంటో చూద్దాం. అలాగే ఏపీ తెలంగాణలోని అందరూ విద్యార్థులు ప్లస్ టీచర్లు నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి మన తెలుగు ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. సీక్రెట్ నెంబర్ 1, సిలబస్ని డీకోడ్ చేయడము. ఫైండ్ ద కోర్ అనమాట. అంటే మనం చేసేటువంటి మొదటి అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? నోటిఫికేషన్ రాగానే సిలబస్ పేపర్లోని మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు కూడా గుడ్డిగా చదువుకుంటూ పోవటమే. టెట్ సిలబస్ చాలా పెద్దగా ఉంటుందండి, మొత్తం కవర్ చేయడం దాదాపు అసాధ్యము. ఒకవేళ పూర్తి చేసినా ఏది ఇంపార్టెంటో ఏది కాదో తెలియక ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కానీ టాపర్స్ ఎప్పుడు కూడా ఇలా చేయరు. వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తారండి. వాళ్ళు నమ్మే సూత్రం ఏంటంటే మొత్తం సిలబస్లో కొన్ని టాపిక్స్ నుంచే ప్రశ్నలు రిపీట్ అవుతాయని అందరికీ తెలుసు. ఆ కీ ఏరియాలు ఏంటో కనిపెట్టమే మనం చేసేటువంటి మొట్టమొదటి పని అన్నమాట. అది ఎలా అంటే చాలా సింపుల్. గత కొన్నేళ్లుగా టెట్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని మీరు తీసుకోండి. ప్రతి సబ్జెక్టులో కూడా ఏ టాపిక్స్ నుంచి పదే ప్రశ్నలు వస్తున్నాయన్నది అనలైజ్ చేయండి. అయితే కేవలం పాత పేపర్ల మీద ఆధారపడకుండా ప్రతిసారి కూడా వచ్చేటువంటి నోటిఫికేషన్లో సిలబస్ లేదన్నా ఎగ్జామ్ సరళిలో ఏమైనా మార్పులు వచ్చినాయా చేశారన్నది కూడా ఒకసారి గమనించండి. ఏమన్నా చిన్న మార్పులు జరిగి ఉండొచ్చు కదా, మీరు ఏదో పాత అన్ని ఒకసారి ప్రిపేర్ అయిపోతే అవి ఇప్పుడు సిలబస్లో లేవనుకోండి, ఇబ్బంది పడతారు. ఇలాంటిది గమనించడం కూడా చాలా ముఖ్యం ఉంటుంది. ఉదాహరణకు చైల్డ్ డెవలప్మెంట్లో పియూజే వైగోట్స్కి సిద్ధాంతాల నుంచో లేకపోతే వికాస సూత్రాల నుంచో ప్రశ్నలు దాదాపుగా వస్తూనే ఉంటాయి. ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ టెన్సెస్ లేకుండా పేపర్ అనేది ఉండనే ఉండదు. ఇలా సబ్జెక్ట్లో ప్రతి సబ్జెక్ట్లో కూడా కొన్ని హై వెయిటేజ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఆ టాపిక్స్ని గుర్తించి వాటి మీద మీరు పూర్తిగా గ్రిప్ తెచ్చుకోవడం అన్నమాట. ఆ టాపిక్ నుంచి ఎంత కష్టంగా ప్రశ్న అడిగినా సరే ఆన్సర్ చేసేలాగా మీరు రెడీ అవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ టైం వేస్ట్ కాకుండా రిజల్ట్ ఇచ్చే ముఖ్యమైనటువంటి అంశాలపైనే మీరు పూర్తి ఫోకస్ అనేది ఉంటుంది. ఇదే టాపర్స్ విజయానికి పునాది అని చెప్పుకోవాలి. ఇక సీక్రెట్ నెంబర్ 2, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. మామూలుగా మనం ఏం చేస్తామంటే ముందు ఒక చాప్టర్ మొత్తం థియరీ చదివేసి ఆ చివరిలో ఉన్నటువంటి ప్రాక్టీస్ వీక్లు కంప్లీట్ చేస్తాం. ఇది మంచి పద్ధతే అయినప్పటికీ కూడా పోటీ పరీక్షలకు మాత్రం ఇదైతే బెస్ట్ కాదండి. దీనివల్ల పరీక్షకు ఏది అవసరమో తెలియకుండా అనవసరమైనటువంటి సమాచారాన్ని కూడా మన బ్రెయిన్లోకి ఎక్కించేస్తున్నాం అనమాట. అంటే టాపర్లు దీన్ని రివర్స్లో ఫాలో అవుతారు. దాన్నే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని అంటారు. అంటే ఒక చాప్టర్ చదివే ముందు అసలు ఆ చాప్టర్ నుంచి గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు అన్నది చూస్తారన్నమాట. దీనికోసం చాప్టర్ల వారీగా పాత ప్రశ్నలన్నీ కూడా విడగొట్టి అమ్మేటువంటి పుస్తకం ఏమైనా ఉంటే ఒకటి తీసుకోండి. ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్లో సంఖ్యా వ్యవస్థ అనే టాపిక్ చదవాలి అనుకుంటే ముందుగా ఆ పుస్తకంలో సంఖ్యా వ్యవస్థ నుంచి గత టెట్ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ప్రశ్నలు పైన అడుగుతున్నారా లేకపోతే డెప్త్గా కాన్సెప్ట్ బేస్గా అడుగుతున్నారా, ఏ మోడల్స్ మళ్ళీ అడుగుతున్నారు, రిపీట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ మీరు ఎనలైజ్ చేశాక ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ తీసి ఆ చాప్టర్ చదవడం మొదలు పెట్టండి. ఇది నాట్ ఓన్లీ టెట్, అన్ని ఎగ్జామ్స్కి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ సూత్రం అనేది పనికొస్తుంది. అప్పుడే మీరు గమనిస్తారు మీరు ఒక స్టూడెంట్లా కాకుండా ఒక ఎగ్జామినర్ లాగా చదవటం అయితే స్టార్ట్ చేస్తారు. ఏ లైన్ ఇంపార్టెంట్, ఏ ఉదాహరణ అవసరము మీ బ్రెయిన్కి ఆటోమేటిక్గా సిగ్నల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ టెక్నిక్ అనేది మీ ప్రిపరేషన్ చాలా ఫోకస్డ్గా మార్చి మీ టైంని చాలా వరకు కూడా ఆదా చేస్తుంది. ఇక సీక్రెట్ నెంబర్ 3, యాక్టివ్ రికాల్ అండ్ స్పేస్డ్ రివిజన్. మనందరిది ఒకే కామన్ ప్రాబ్లం ఉంటుంది. ఈ రోజు చదివింది రేపటికి గుర్తుండదు. వారం తర్వాత చూస్తే ఆ చాప్టర్ కొత్తగా అనిపిస్తుంది, ఇంతకుముందు చదివామా లేదా మనం అనిపిస్తుంది. ముందు పాఠం వెనక సపాఠం అంటారు కదా, అన్నట్లుగానే ఉంటుంది మన పరిస్థితి. అయితే దీనికి కారణం మనం చదివే పద్ధతిలోనే ఉందండి.
అండి ఆ లోపం అనేది. చాలామంది ఏంటంటే గంటల తరబడి పుస్తకం ముందు కూర్చొని లైన్ల కింద గీతలు గీసుకుంటూ హైలైటర్తో రంగులు దద్దుకుంటూ పోతుంటారు. దీన్ని పాసివ్ రీడింగ్ అంటారు. ఇది చదివామన్న ఫీలింగ్ ఇస్తుందే తప్ప ఆ సమాచారం అనేది మన బ్రెయిన్లోకి పర్మనెంట్గా స్టోర్ అవ్వదండి. టాపర్లు ఇక్కడ యాక్టివ్ రీకాల్ అనే స్పేస్డ్ రివిజన్ అనే 2 పవర్ఫుల్ టెక్నిక్స్ని వాళ్ళు వాడతారన్నమాట. యాక్టివ్ రీకాల్ అంటే ఏంటంటే ఒక టాపిక్ చదివాక పుస్తకం మూసేసి మీకు ఏం గుర్తుందో ఒక పేపర్ మీద రాయడం, లేదంటే కళ్ళు మూసుకొని ఒకసారి దాన్ని ఆ పాఠం మొత్తాన్ని కూడా మీరు గుర్తు తెచ్చుకోవడం. ఇలా చేసినప్పుడు ఏ విషయాలు గుర్తున్నాయో ఏవి మర్చిపోయారో క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఎక్కడైతే మర్చిపోయారో ఆ వీక్ పాయింట్ని మళ్ళీ పుస్తకం తెరిచి స్ట్రాంగ్ చేసుకోవాలన్నమాట. ఇది మీ మెదడుకు ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేసి ఇన్ఫర్మేషన్ని బలంగా నాటుకునేలాగా చేస్తుందన్నమాట. ఇక రెండోది ఏంటంటే స్పేస్డ్ రివిజన్ అంటారు. అంటే చదివింది మర్చిపోవడం అనేది మనిషి యొక్క సహజ గుణం అండి. కానీ దాన్ని సరైన టైంలో రివిజన్ చేస్తే అది పర్మనెంట్గా మన మైండ్లో ఉండిపోతుంది అనమాట, గుర్తుండిపోతుంది అనమాట. ఉదాహరణకు ఒక టాపిక్ చదివినటువంటి 24 గంటల్లో ఒకసారి, వారం తర్వాత మరోసారి, ఆ తర్వాత నెల రోజుల్లో ఇంకోసారి, ఇలా రివిజన్ చేయడం అనేది చాలా బెస్ట్ మెథడ్ అనమాట. ఈ స్పేస్డ్ రివిజన్ సూత్రం అనేది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందనమాట. రివిజన్ లేని చదువు వృధా చేసిన సమయంతో సమానము అని చెప్పేసి అని అంటారు పెద్దవాళ్ళు. ఈ 2 టెక్నిక్లు మీరు పాటిస్తే మీరు చదివింది పరీక్ష రోజున ఖచ్చితంగా మీకు గుర్తొచ్చి తీరుతుంది అనమాట. ఇక 4వ టెక్నిక్ ఏంటంటే సీక్రెట్ నెంబర్ 4, పోమోడోరో టెక్నిక్తో టైం మేనేజ్మెంట్ చేయండి. రోజుకి 10 గంటలు చదవాలి అని టైం టేబుల్ వేసుకుంటాము, కానీ రెండో రోజే అది ఫాలో అవ్వం మనం. ఎందుకంటే మన బ్రెయిన్ అంతసేపు అసలు ఒక్క పని మీద ఫోకస్ పెట్టలేదండి. కాసేపటికే మన మనసు అనేది పక్కకి లాగిపోతూ ఉంటుంది, ఫోన్ చూడాలనిపిస్తుంటే ఆవలింతలు వస్తుంటాయి. ఇది మీ ఒక్కరి సమస్య కాదు, మనందరి సమస్య. దీన్ని దాటడానికి టాపర్లు వాడేటువంటి ఒకే ఒక సింపుల్ అండ్ సూపర్ టెక్నిక్ ఏంటంటే ది పోమోడోరో టెక్నిక్. నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఈ ఫోన్లో 25 నిమిషాలకు మీరు అలారం పెట్టుకోండి. ఈ 25 నిమిషాలు బయట ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకోండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడండి, నో డిస్ట్రాక్షన్స్, పూర్తి ఏకాగ్రతతో చదవండి. అలారం మోగ్గానే వెంటనే పుస్తకం మూసేసి 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఈ బ్రేక్లో మీకు నచ్చింది చేయండి, మళ్ళీ 25 నిమిషాలు చదవండి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఇలా 4 సార్లు అయ్యాక ఒక అరగంట లాంగ్ బ్రేక్ తీసుకోండి. రోజు 8 గంటలు చదవాలని కాకుండా రోజుకి 8 లేదా 10 పోమోడోర్లు పూర్తి చేయాలి అని మీరు టార్గెట్ పెట్టుకోండి. ఇది మీ బ్రెయిన్ని మోసం చేసి చదువును ఒక పెద్ద భారంగా కాకుండా చిన్న చిన్న టార్గెట్లుగా చూపిస్తుంది. దీనివల్ల మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది అద్భుతంగా పెరుగుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువసేపు చదవగలుగుతారు. ఈ టెక్నిక్ అనేది మీకు నచ్చిందా? ఇప్పటివరకు చెప్పినవి ఉపయోగపడతాయి మీకు అనిపిస్తే మాత్రం ఒక్క క్షణం ఆగేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్ ఇలాంటి మరిన్ని ఎన్నో విలువైనటువంటి టిప్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు బూస్టింగ్ అయితే ఇస్తుంది. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక సీక్రెట్ నెంబర్ 5, అకాడమీ పుస్తకాలే మీ గైడ్ అండి. టెట్ ప్రిపరేషన్లో మనం చేసేటువంటి మరో పెద్ద తప్పు ఏంటంటే మార్కెట్లో కనిపించిన ప్రతి ప్రైవేట్ పబ్లిషర్ పుస్తకాన్ని కొనేయడం అనేది తప్పు. రంగురంగుల అట్టలు కానీ క్యాచీ పేర్లతో మనల్ని అవి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మన మార్కెట్కి వెళ్ళగానే. కానీ గుర్తుపెట్టుకోండి, 10 వేరు పుస్తకాలు ఒక్కోసారి చదివే బదులు ఒకే స్టాండర్డ్ పుస్తకాన్ని 10 సార్లు చదవడం అనేది 1000 రెట్లు బెస్ట్, ఉత్తమం అనమాట. మరి ఆ స్టాండర్డ్ పుస్తకాలు ఏంటి అంటే అవే ప్రభుత్వ అకాడమీ ప్రచురించినటువంటి పుస్తకాలు, ఎస్సీఆర్టీ కానీ ఎన్సీఆర్టీ కానీ. టెట్ పేపర్ తయారు చేసేటువంటి నిపుణులు ప్రధానంగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాలనే వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు. ముఖ్యంగా కంటెంట్, గణితం కానీ అంటే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ కోసం కానీ ప్రభుత్వ పాఠ్యపుస్తకాలే మీకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటివి. సాధారణంగా సీటెట్ లాంటి పరీక్షలకు పేపర్ 1 అయితే 1 నుంచి 5వ తరగతి వరకు, పేపర్ 2 అయితే 6 నుంచి 8వ తరగతి ఉన్న పుస్తకాలని ఫాలో అవ్వాలి. అయితే మీరు రాసేటువంటి రాష్ట్ర టెట్ని బట్టి అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ మీ తరగతులు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ని క్షుణ్ణంగా చెక్ చేసుకొని అందులో సూచించినటువంటి తరగతుల పుస్తకాల మీద మీరు దృష్టి అయితే పెట్టండి. ఇక వాటిలోని ప్రతి లైను, ప్రతి ఉదాహరణ, ఇవి చేయండి, మీకు తెలుసా లాంటి బాక్సులు కూడా చాలా ముఖ్యమండి. చాలా ప్రశ్నలు డైరెక్ట్గా ఆ పుస్తకాల నుంచే వస్తుంటాయి అనమాట. సైకాలజీ కానీ మెథడాలజీ కోసం అయితే ఈ డిఈడి, బిఈడి అకాడమీ పుస్తకం మించినటువంటి తోపు ఇంకొకటి లేదండి. కాబట్టి 100 పుస్తకాలు వెంటబడి మీ టైంని, డబ్బుని కూడా వేస్ట్ చేసుకోవద్దు. అకాడమీ పుస్తకాల మీద మీరు నమ్మకం అయితే పెట్టుకోండి. ఇక సీక్రెట్ నెంబర్ 6, మార్క్ టెస్టులతో అసలు పరీక్షకి ప్రిపేర్ అవడం అనమాట. అంటే సిలబస్ మొత్తం పూర్తి చేశారు, రివిజన్ కూడా బాగా చేశారు, కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే చేతులు వణుకుతుంటే, గుండె వేగంగా కొట్టుకుంటుంది, తెలిసిన ఈ ప్రశ్నలకు కూడా తప్పు పెడుతుంటారు. టైం ఎలా గడిచిపోయిందో అసలు తెలియదు. అక్కడికి పోయిన తర్వాత చివరకు టైం సరిపోదని బాధపడుతూ బయటకు వస్తుంటాం అనమాట. ఈ అనుభవం అనేది చాలా మందికి ఉంటుంది.
దీనికి కారణం మీరు చదువు అనే ప్రాక్టీస్కి సిద్ధమయ్యారు, కానీ అసలైన పరీక్ష అనే ఫైనల్ మ్యాచ్కి కాదనమాట. ఆ ఫైనల్ మ్యాచ్ వాతావరణాన్ని మీకు పరిచయం చేసేవే మాక్ టెస్ట్లు. వారానికి కనీసం 1 లేదా 2 మాక్ టెస్ట్లు అయినా గ్రాండ్ టెస్ట్లు. అసలు ఈ పరీక్ష ఏ టైంకి ఉంటుందో అదే టైంకి ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చొని ఏదో 2కో లేకపోతే ఉదయం పూట 11కో అనుకున్న అదే టైంకి మీరు వేసుకొని తలుపులు వేసుకొని కూర్చొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా టెస్ట్ అయితే రాయండి. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సీటెట్ కానీ తెలంగాణ కానీ ఏపీ టెట్ లాంటి కొన్ని పరీక్షలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇక్కడ కూడా తెలంగాణలో ఆల్రెడీ ప్రకటించారు, ఇంకా ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వస్తుందట, జనవరిలో ఉండొచ్చు అంటున్నారు అనమాట. ఎగ్జామ్స్ ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంటే కొన్ని చోట్లేమో ఆఫ్లైన్లో ఓఎంఆర్ షీట్లు అయితే నిర్వహిస్తున్నారు. మీరు రాసే పరీక్ష ఆన్లైనా లేదా ఆఫ్లైన్ అనేది నోటిఫికేషన్ బట్టి చూసుకొని దాని తగ్గట్టుగా మీ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇది మీ బాడీని, మైండ్ క్లాక్ని, తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్కి ట్యూన్ చేస్తాను అనమాట. ఈ రెండింటిని కూడా టైం మేనేజ్మెంట్ కూడా మీకు ఖచ్చితంగా నేర్పిస్తుంది అనమాట. ఈ సిల్లీ మిస్టేక్స్ని గుర్తించి మీరు సరిదిద్దుకునేటువంటి అవకాశం అయితే ఇస్తుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉందో లేదో కూడా ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చాక ఖచ్చితంగా చెక్ చేసుకుంటే దాదాపు ఉండకపోవచ్చు. ఇక సాధారణంగా ఉండదు. ఇక నిర్లక్ష్యం అస్సలు చేయొద్దండి. చదవడం ఎంత ముఖ్యమో మాక్ టెస్టులు రాయడం కూడా అంతకంటే 1000 రెట్లు ముఖ్యము. చూసారుగా, టాపర్లు ఫాలో అయ్యేటువంటి 6 పవర్ఫుల్ స్ట్రాటజీలు ఒక్కసారి క్విక్గా నేను రివైజ్ చేసి చూపిస్తాను. ఒకటి ఏంటంటే 80/20 రూలు కాదు, కోర్ ఏరియాస్ రూల్ కావాలి మీకు. ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి టాపిక్స్ మీద గ్రిప్ అయితే తెచ్చుకోండి. రెండోది ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్, ముందు ప్రశ్నలు చూసి తర్వాత చదవడం అనేది స్టార్ట్ చేయండి. మూడోది ఏంటంటే యాక్టివ్ రికాల్ అంటే స్పేస్ డివిజన్, చదివింది పర్మనెంట్గా గుర్తుంచుకోవడం అనమాట. నాలుగోది ఏంటంటే పోమోడోరో టెక్నిక్తో ఫోకస్ పెంచుకొని టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోండి. ఐదోది ఏంటంటే అకాడమీ పుస్తకాలని మాత్రమే నమ్ముకోండి. 6 మాక్ టెస్టులతో అసలు పరీక్ష వాతావరణానికి అలవాటు అయితే పడండి. గుర్తుపెట్టుకోండి, టెట్ అనేది మీ నాలెడ్జ్ని మాత్రమే కాదు, మీ స్ట్రాటజీని, మీ ఓపికని, మీ మెంటల్ స్ట్రెంత్ని కూడా టెస్ట్ చేసేటువంటి పరీక్ష. కష్టపడి చదివేవాళ్ళు కాదు, ఇష్టపడి స్మార్ట్గా చదివేవాళ్ళు ఈ పోటీ ప్రపంచంలో ముందుంటారు. ఈ రహస్యాలు మీ ప్రిపరేషన్ జర్నీలో ఒక గైడ్ లాగా ఉపయోగపడతాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఈ 6 సీక్రెట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో, ఏది మీరు స్టార్ట్ చేయబోతున్నారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. మీ ప్రతి కామెంట్ను నేను చదవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ స్ట్రాటజీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగు ఎగ్జామ్స్ని. ఈ వీడియో మీ ఇలాంటి ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ముఖ్యంగా ఈ వీడియోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టెట్ పాస్ అవ్వాల్సింది, కాబట్టి వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం కంపల్సరీగా మీరంతా కూడా తెలుగు ఎగ్జామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియో లింకును కూడా మీ టీచర్ల గ్రూపులలో తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. మీ టీచర్ల గ్రూపులలో ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీరంతా కూడా విజయం సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.